రిసార్ట్ రాజకీయాలు చేసుకుంటూ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయడంలో పక్క రాష్ట్రం నాయకులంతా బిజీగా ఉంటే మూడో కంటికి తెలియకుండా చంద్రబాబు నాయుడు 15,803 కోట్ల రూపాయల డిఫెన్స్ ప్రాజెక్ట్ ని ఆంధ్రాకు పట్టుకొచ్చేశారు. తమిళనాడు ప్రభుత్వం 3 సంవత్సరాలు కష్టపడి తమ హొసూర్కి ఈ ప్రాజెక్టు వస్తుందని ఆశపడి 100 ఎకరాల భూములు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడిన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడానికే సిద్ధపడింది. ఏప్రిల్ 9న చర్చలు, ఏప్రిల్ 30న కేబినెట్ ఆమోదం, 48 గంటల్లో స్పెషల్ జీవోలు లెక్క పెట్టి 30 రోజుల్లో 15,803 కోట్ల రూపాయల డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగిపోయింది. దిస్ ఈస్ నాట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దిస్ ఈస్ కాల్డ్ సూపర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాజెక్టులు పక్క రాష్ట్రానికి పారిపోయేవి, మరి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. దీన్నే బ్రాండ్ అంటారు, ఆ బ్రాండ్ పేరునే సిబిఎన్ అంటారు. మొన్న గూగుల్ అయినా నిన్న ఏఎంసీఏ అయినా బ్రాండ్ సిబిఎన్ వెనక క్యూ కడుతున్నాయి. ఆడ పావింగల నీంగ అడిచికిటిందా నాయుడు ప్రాజెక్ట్ అడిచికిటి పోయిటారని సోషల్ మీడియాలో తమిళులు ట్రోల్ చేస్తున్నారు.